వచ్చేసా. ఏమి రో చికెన్ ఆ విధంగా ఎగరేస్తున్నావా? ఆ చికెన్ తో ఏం చేస్తావేంది? ఈ చికెన్ తో ఈ రోజు మనం గ్రీన్ చికెన్ కబాబ్ అయితే చేయబోతున్నాం. అది ఎట్ట చేస్తామో చూద్దాం, వచ్చేయండి. ఇంకా దాంట్లో కావాల్సిన పదార్థాలన్నీ రెడీ చేసుకున్నాం మావా. ఇంకా దానికి కావాల్సిన పదార్థాలన్నీ మిక్సీ జాడీలో అయితే వేసేసుకుందాం. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయ, అంటే ఎర్రగడ్డ ముక్కలు, అల్లం పేస్ట్, పెరుగు, సాల్ట్, జీడిపప్పు వేసి మూత పెట్టి మిక్సీలో పెట్టు. గ్రీన్ పేస్ట్ అయితే రెడీ అయింది. ఇంకా ఈ మిక్సీకి వేసుకున్న పేస్ట్ అయితే చికెన్ లో పోసేసుకుందాం. గ్రీన్ పేస్ట్ పోసుకున్న తర్వాత చికెన్ మసాలా మిరపడేసి లొడబెట్టుకుందాం. లొడబెట్టుకున్న తర్వాత మొక్కజొన్న పిండి కొంచెం వేసి మళ్ళీ లొడబెట్టుకుందాం. వాసన మాత్రం అదుర్స్. ఒక అరగంట ఫ్రిడ్జ్ లో ఊరబెట్టుకుందాం. అరగంట తర్వాత హీరో టైప్ లో గ్యాస్ పిన్ ఎగరేసి గ్యాస్ ముట్టించుకుందాం. ఇప్పుడు దోశ పెనం పెట్టుకొని నెయ్యి రాసుకుందాం. ఇప్పుడు ఊరబెట్టిన చికెన్ ని ఫ్రిడ్జ్ లో నుండి బయట తీసి ఒక్కొక్క ముక్క తీసుకొని పెనం మీద వేసేసుకుందాం. బాగా కాల్చుకొని అటు ఇటు తిప్పుకొని నెయ్యి రాసుకుందాం. ముక్క బాగా ఉడికిన తర్వాత ఎత్తి ప్లేట్ లో వేసేసుకుందాం. ముక్క మాత్రం మెత్తగా భలేగా ఉండదు. గ్రీన్ చికెన్ కబాబ్ అవ్వాల్సింది పోయి గ్రీన్ చికెన్ తందూరి అయిపోయింది మామ. ఏదైతే మొక్క మాత్రం మెత్తగా భలే ఉడికింది మామ. ఇంకా యుద్ధానికి దిగే టైం స్టార్ట్ అయింది. ఇంతసేపు కష్టపడి చేసిన దానికి ప్రశాంతంగా పడుకొని చేత్తో మొక్క ఎత్తుకొని కొంచెం చిల్లీ సాస్ లో తడుపుకొని నోట్లో పెట్టుకొని కొరికి తింటుంటే అబ్బబ్బబ్బబ్బా నా స్వామి రంగా మైకిల్ జాక్సన్ స్టెప్ వేయాలనిపిస్తుంది మామ. టేస్ట్ మాత్రం అదిరిపోయింది మామ. నన్ను చాలా మంది కమెంట్స్ లో ఒక మాట అడిగారు మామ, వంట చేసేది మీ అమ్మ, క్రెడిట్ మాత్రం నీకా అని అడిగారు మామ. అదేం కాదు మామ, అమ్మ వీడియో తీయలేదు కాబట్టి అమ్మ చేతిలో చేపిస్తూ నేను వీడియో తీస్తున్నా మామ. కొంచెం కాకపోయినా కొంచెం ఇంట్లో సపోర్ట్ ఉంది మామ. సరే ఉంటా, లైక్ మీద ఒక దెబ్బేసిపో మామ.